ఇప్పటి వరకు యేసే శిలువలో పలికిన 6 మాటలు ఒకటైతే 7వ మాట చాలా 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 అత్యంత ప్రాముఖ్యమైనది. దయతో ఈ మాటలు కంప్లీట్ అయినంత వరకు కూడా ఎవ్వరు అస్సలు మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే ఈ 6 మాటలు ఒకటైతే 7వ మాట తాలూకు ప్రాధాన్యత అనేది మనకు తెలియకపోతే మనం ఎన్ని రోజులు చర్చికి వచ్చినా, ఎన్ని రోజులు దేవుని ఆరాధించినా, మనం ఎంతగా స్తుతించినా కూడా అది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మాట ధ్యానం చేసేటప్పుడు నాకు కూడా చాలా 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 భయం వేసింది. మీరు చెప్తే నమ్ముతారో లేదు కానీ నాకు అసలు ఉదయం నిద్ర పట్టలేదు. నేను ఈ 3 days అంతా ఆఫీస్లో ఏం చేశాను, 31st వరకు బిల్స్ ఉన్నాయి. రాత్రి 9 10 చేసుకున్నాం. కానీ కంపల్సరీగా గుడ్ ఫ్రైడే రోజు నేను మాట్లాడాలంటే, నేను లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మాట మాట్లాడాను. ఇప్పుడు అలా కాదు, కంపల్సరీగా ఎవరు ఏమంటారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా లాస్ట్ మాటే మాట్లాడాలని డిసైడ్ అవ్వాను అనమాట. ఎందుకు అలా అనుకున్నానో నాకు తెలియదు కానీ ఏదైనా కూడా అది దేవుడిచ్చిన తలంతే. అది మన జ్ఞానం ఏమీ కాదు. ఎవరు ఏం చేయాలి మనం అనుకుంటామో ఏదైనా కూడా మనం అనుకుంటే అయిపోతుందని, అది ఏం కాదమ్మా. ఏదైనా కూడా దేవుని ఆజ్ఞ లేనిదే మనం ఆహారం తినలేము, కూర్చోలేము, నించోలేము, నడవలేము, ఏం చేయలేము. ఈ మాట నమ్మితే హల్లెలూయా చెప్పండి. నమ్ముతున్నారా? దయచేసి దేవుని మీద ఏమాత్రం మీకు శ్రద్ధ ఉన్నా, అంటే దేవుని యొక్క సిలువ ప్రాముఖ్యత మీకు తెలియాలన్నా, నేను చెప్పబోయే 7వ మాట మాత్రం జాగ్రత్తగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ హృదయాల్లో పెట్టుకోవాలని నాకు చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుతామమ్మ. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాను. చాలు, ప్రార్థన చేసుకుని. స్తోత్రములు స్తోత్రములు మహారాజా, స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ శిలువ ధ్యానం పూట తండ్రి ఇటు రీతిగా ప్రభువా మేమందరం కూడుకొని ప్రభువా తండ్రి ఇంతవరకు నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మీరు శిలువలో పలికిన ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనదే కావచ్చు కానీ ప్రభువా, కానీ 7వ మాట అనేది ప్రభువా మా జీవితంలో లేకపోతే ప్రభువా అటు రీతిగా తండ్రి దేవా ఆత్మ విషయంలో తండ్రి నాయన మేము చాలా చులకనగా ప్రవర్తిస్తున్నాం ప్రభువా. దేవా ఏదైతే ప్రభువా ఇదిగో నాయన ఈ లేఖనాల ద్వారా ఈరోజు మాతో మా అందరితో మాట్లాడుతున్నారో ప్రభువా, వాక్యం అందరికీ కూడా తండ్రి ఇదిగో సక్రమంగా అర్థమవుటకు ప్రభువా దేవా అర్థమై విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభువా ఆత్మ విషయంలో దేవా ఎటు జాగ్రత్తగా తీసుకోవాలో తండ్రి నాయన మాకు నాయన మీరే నేర్పించండి ప్రభువా. ఇంతవరకు తండ్రి మేము చాలా సునాయాసంగా బ్రతికాం ప్రభువా. ఇంకా నాయన అతి కొద్ది రోజుల్లో ఉంది ప్రభువా. నాయన ఇప్పటికైనా తండ్రి ఆత్మ యొక్క ప్రాముఖ్యతను తండ్రి మేము తెలుసుకోకపోతే వ్యర్థలం తండ్రి. కనుక ప్రభువా నా జ్ఞానాన్ని మరుగుపరిచి తండ్రి అయా నీ జ్ఞానముతో నింపి నడిపించి తండ్రి మహిమంతా మీరే పొందుకోమని యేసయ్య నామం పెట్టి చిన్న ప్రార్థన మిక్కిలినంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదవండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య భూమి మీద తండ్రి తనకి అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. కాబట్టి ఈ 7వ మాటను ఏంటంటే సిలువలో యేసయ్య పలికిన సంపూర్ణమైన వాక్యము, సంపూర్తి అయిన వాక్యము. ఇందాక విమల చెప్పినట్టుగా ఒక పని కంప్లీట్ అయిందని మనం ఎప్పుడు అంటాము? ఏదైనా ఒకరు మనకు అప్పచెప్పారనుకో ఆ బాధ్యత, సపోజ్ దానిని పూర్తిగా నిర్వహించి అది కార్యక్రమం అంతా అయిపోయి అది సఫలమైతేనే సంపూర్తి అయినట్టు. అంతేగాని ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చెప్తే కరెక్ట్ కాదు. మీకు ఎలా అర్థమవుతుందంటే, ఇప్పుడు మాకు ఒక ఫైల్ వచ్చింది అనుకోండి అమ్మ, మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. వస్తే ఆ ఫైల్ వచ్చినంత వరకు కూడా నేను చూడకూడదు. అది దానికి ఎమర్జెన్సీ తెలుసుకొని ఎవరో వచ్చి నాకు చెప్తారు, పోతే డిఓ పోతారు, లేకపోతే తర్వాత అధికారులు పోతారు, నాకేమనుకొని నేను ఉండకూడదు. ఎందుకంటే ఆ స్థానంలో దేవుడు నన్ను అక్కడ ఉద్యోగంలో అక్కడ ఇచ్చాడంటే కంపల్సరీగా నాకు ఉద్యోగ విధులు నిర్వహించవలసిన బాధ్యత నాకుంది. అలాగే దేవుడు కూడా తన కుమారుడైన యేసయ్యకు భూమి మీద ఏదైతే పనిని తనకు అప్పచెప్పాడో ఆ పనిని ఏంటంటే ఆయన సంపూర్తి చేసి ఏం చెప్పాడు? తండ్రి, నా ఆత్మని నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి తన యొక్క ఆత్మను అప్పగించి ప్రాణం విచ్చాడనమాట.
అయితే దేవుడే తన ఆత్మను అప్పగించాడా, లేదా అక్కడున్న మతాధికారులు పెద్దలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన అప్పగించారా, లేకపోతే తమకు తామే మేము సిలువ వేయడం వల్ల యేసే చనిపోయాడు అంతా మేము అనుకున్నట్టుగానే జరిగిందా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఆల్రెడీ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఏమని? యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 చదవండమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితున్నా నేను. ఈ మాట మనం ధ్యానం చేస్తామంటే యేసే చనిపోతారా అని ఆయనకు ముందుగా తెలుసా లేదా? తెలుసు. ఎందుకంటే ఈ భూలోకానికి పంపించినప్పుడే ఏదైతే తండ్రి తనకు అప్పగించాడో ఆ పని మొత్తం అంతా కూడా ఆయనకు తెలుసు. అది సంపూర్తిగా ఆయన మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాతే సిలువలో ఏంటంటే ఆ 7వ మాట పలుకుతూ తను తాను అప్పగించుకున్నాడు అనమాట. అయితే అలా అప్పగించుకున్న తర్వాత ఏం చేశారు? తండ్రితో పాటుగా ఈ కుమారుడైన యేసయ్య అనేవి ఏకమయ్యారనమాట. తండ్రి తన భుజాల మీద ఏ బాధ్యతనైతే అప్పగించాడో దానిని యేసయ్య సంపూర్తిగా నెరవేర్చాడు. తండ్రి కుమారుడు కూడా ఈ ఆత్మ అప్పగించిన తర్వాత వారిద్దరు కూడా ఏకమయ్యారనమాట. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వేరు కాదు. వాళ్ళ త్రిత్వత్వంలో కూడా ఒకరే. ఎందుకంటే పరలోకం రాజ్యంలో ఉండేటప్పుడు ఆయన తండ్రిగా పిలువబడతాడు. అలాగే ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు మానవాళి సమస్త పాపాలన్నింటినీ కూడా క్షమించి తన రక్తం కాచడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు బలి అయిన గొర్రెపిల్లగా యేసయ్య కుమారుడిగా కనిపిస్తాడు. అలాగే నీ హృదయాల్లో నా హృదయాల్లో మనందరి హృదయాల్లో ఏంటంటే నివసించేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా కనిపిస్తాడు అన్నమాట. అయితే మీరు ఒక మాట ఆలోచించారా? సిలువ మీద యేసయ్య అంత శ్రమ పొందారు కదా, గాయాల పాలయ్యారు, దూషించబడ్డారు, ఉమ్ము వేయబడ్డారు, తర్వాత కొరడాలతో చీల్చబడ్డారు. చాలా 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 మండుటెండలో మోయలేని సిలువను మోసి కూడా దేవుడు చాలా చాలా బాధపడ్డాడు. అయినా కూడా ఆ సిలువలో అంత బిగ్గరగా కేక వేయడానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? యేసయ్య చనిపోతూ తండ్రి నేను నీ చేతికి ఆత్మగా అప్పగించున్నానని చెప్పిన తర్వాత తన ఆత్మను విడిచాడు కదా. ఆ విడిచేటప్పుడు అలా కేక వేశాడు, బిగ్గరగా కేక వేశాడు. అంత శరీరం అంతా కూడా ఈ సైనికులు అధికారులు అందరూ కూడా అంత గాయం చేసినా కూడా అంత బిగ్గరగా కేక వేయడానికి ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడి వద్ద నుంచి. అది ఎలా అంటే విజయం అనేది భవిష్యత్తులో ఎలా ఉంటుందో, ఎలా వరించబోతుందో ఆయనకి ముందే తెలుసు. ఎందుకంటే తండ్రి అయినా దేవుడైనా పరిశుద్ధాత్ముడైనా కూడా తానే కాబట్టి. తండ్రి తనకి ఇచ్చిన పనిని పూర్తి చేయడం వల్ల తనకు వచ్చిన ఆధిక్యత అనేది తనకు ముందుగానే తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఆ ఆధిక్యత, ఇప్పుడు సపోజు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు రాస్తారమ్మా, పరీక్ష రాసేటప్పుడు వాళ్ళు ఎలా రాస్తున్నారో వాళ్ళకి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. కాబట్టి రిజల్ట్ వచ్చేటప్పుడు ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి సో ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు? ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతే మేము అనుకున్నాం కాబట్టి మేము ఇలాగా. అలాగే తండ్రి అయిన దేవుడి యొక్క పనిని ఎప్పుడైతే దేవుడు సంపూర్ణత చేశాడో అతనికి ఒక ఆధిక్యత వచ్చింది, యేసయ్యకి ఒక ఆధిక్యత వచ్చింది. సో ఆ ఆధిక్యత వలన ఏంటంటే అంత బాధలో కూడా, అంత శరీరం నలగొట్టబడినా కూడా దేవుడు ఏంటంటే అంత బిగ్గరగా కేక వేశాడనమాట. సో దేవుడు ఏ రీతిగా అయితే తన తండ్రి మాటకు లోబడి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడో మనం కూడా తండ్రి మాటకు లోబడి యేసే మాటలను కూడా అంగీకరించి మన ఆత్మలను కూడా అట్టి రీతిగానే కూడా మనం చెప్పుకోవాలి. మీకు ఒకటి తెలుసా? దేవుడికైతే యేసయ్యకి తను దేవుడైనప్పటికీ కూడా నరరూపధారిగా ఇక్కడికి వచ్చి ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో, ఏ విషయంలో లెక్క చెప్పాలో ఆయనకైతే ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే తనకి విధేయత కాబట్టి. కానీ నీకు నాకు ఆ స్పష్టత ఉందా లేదా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయితే దేవుడు ఈ సువార్త పరిచర్యను ప్రారంభించిన మొదట్లోనే ఫస్ట్గా ఆయన దృష్టి పెట్టింది ఆత్మ మీద అన్నమాట. స్పష్టంగా తెలుసు. ఒకసారి మత్తయి సువార్త 5:2 చదవండమ్మా. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను,
ఆత్మ విషయమే దీనివల్ల చాలు చాలు. అయితే ఈ ఒక్క మాటను తీసుకుంటే మహానుభావులైతే ఏంటి, గొప్ప గొప్ప వ్యక్తులేంటి, ఈరోజు చరిత్రలో చాలా ప్రసిద్ధి పొందిన వ్యక్తులేంటి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేసింది మాట. మన జాతిపిత అనుకొని మనం అందరం చాలా గర్వంగా గొప్పగా పిలుస్తున్న మహాత్మా గాంధీ గారిని కూడా ప్రభావితం చేసింది ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఆత్మ గురించి యేసే చెప్పిన మాటలే అన్నమాట. కాబట్టి ఏదైతే ఆరంభంలో తన ఆత్మ బోధ గురించి ఫస్ట్లో దేనైతే ఆత్మ గురించి తను చెప్పి ప్రారంభించాడో తన సువార్త పరిచర్యని, చివరికి తను చనిపోయినప్పుడు కూడా అదే ఆత్మపరమైన విషయంలో తన పనిని, తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణం చేశాడనమాట. ఎందుకు ఆత్మను దేవుడికి అప్పగించాడమంటే మన ఆంతర్యం అంతా కూడా ఆత్మలోనే ఉంటుంది, ఆత్మలోనే అంతా ఉందన్నమాట. ఇప్పుడు నీకైనా నాకైనా ఒక మానవునికి అధికారాన్నైనా, ఆధిక్యతనైనా, గొప్పతనాన్నైనా, విలువనైనా ఏదైనా తెచ్చింది కూడా ఆత్మే. ఆత్మ లేకపోతే మనల్ని ఏమంటారమ్మా చెప్పండి? శవం అంటారు, అవునా కాదా? ఆత్మ నీలో ఉంటేనే ఒకటి ఉంది కదా, ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు, కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించకనే ఆత్మ వెళ్ళిపోవును, ఎన్ని చేసినా తనువు నమ్మిన కట్టె మిగిల్చింది కన్నీటి నాదం. ఆ పాట ఉంది కదా, అది నిజమా కాదా? ఆత్మ లేకపోతే నువ్వెంత గొప్పవాడవైనా అవ్వచ్చు, నువ్వెంత అందగాడవైనా అవ్వచ్చు, నీకెన్ని సకల సంపదలు ఉండొచ్చు. ముంబైలో అంటే ఒక వ్యక్తి అంట ప్రతిరోజు తనకు ఒక 20 అంతస్తుల బిల్డింగ్ ఉందంట. తెల్లవాతి లేచి ఆ అంతస్తులు చూసేసి ఇన్ని ఫ్లాట్స్ రోజు నాకు ఎంత ఆదాయం వస్తుంది, అంత ఆదాయం, నాకంటే గొప్పవాడు ఎవరు లేరని రోజు ఆ బిల్డింగ్ చూసి అతిశయపడేవాడంట. ఒకసారి ఏమైందో తెలుసా? అతను చూస్తుండగా భూకంపం వచ్చి ఏదైతే ఆశపడి తను గర్వించి ఆ అంతస్తు గురించి గర్వించాడో అదే బిల్డింగ్ తన ముందు కుప్పగూలిపోయింది. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటి? ఆత్మ విషయంలో మీరెవ్వరు కూడా అస్సలు, నాతో పాటు నేనేమీ మినహాయింపు కాదు, ఎవ్వరు కూడా ఆత్మ విషయంలో కూడా మనం ఎవ్వరూ అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఆత్మ నీలో ఉంటేనే, నాలో ఉంటేనే అది ఎవ్వరికైనా విలువ. అది లేకపోతే ప్రాణమున్న దానికంటే ప్రాణమున్న కుక్కే మేలంట. తెలుసా మీకు? ఆత్మలో ఉన్నంత వరకు ఎవరికైనా విలువ. చచ్చిపోయిన సింహం కన్నా చీమ మేలంట. అర్థమైందా? సింహము దాని యొక్క విలువ దాని ఆకారాన్ని బట్టి వస్తుంది అనుకుంటారు, కాదు కాదు, దానిలోనున్న ఆత్మ వలనే ఆ విలువ నీకైనా నాకైనా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు శరీరం అనేది మట్టిలోంచి వచ్చింది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందా రాలేదా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా. చేతులు లేవా మీకు? ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందనమాట, శరీరము మట్టిలో నుండి వచ్చింది. అందుకే శరీరంకి ఆత్మకి శరీరంకి విరోధంగా ఎప్పుడు కూడా అపేక్షిస్తుంది. అంటే రెండిటికి కూడా ఎప్పుడు కూడా వైరము. ఆత్మ ఎప్పుడు ఎలా తరుస్తుంది? దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. కానీ శరీరము ఈ లోకానుసారంగా. మనం ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం అనుకో, ఆ శరీరం ఏమంటుందా? ఇప్పుడేంలే, ఒక 5 నిమిషాలు. అదే ఊళ్ళో మాట్లాడాలంటే మాట్లాడతాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాలంటే చేస్తాం. అనవసరమైన వాటి కోసము మనం చాలా చాలా టైం వేస్ట్ చేస్తాం. కానీ ఆత్మ విషయంలో మాత్రం మనం అసలు పట్టించుకునే వారిగా ఎవరూ లేము. ఒకసారి ప్రసంగి 12:7 చదవండము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరలా పోవును. ఈ వాక్యం బట్టి శరీరం అయితే మట్టిలోనికి పోద్ది. చనిపోతే ఒక వ్యక్తి మరణిస్తే ఏదైతే దేవుడు దయచేస్తాడో, ఆత్మ దయచేసిన దేవుడే కదా, మరలా ఆ ఆత్మ అనేది దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది అనేవాళ్ళు ఎంతమంది చెప్పండమ్మా? నమ్ముతున్నారా? అంత ఈజీగా వచ్చేయడానికి అది మన ఇంట్లో ఉన్న వంకాయలు, దొండకాయలు, బెండకాయలు కాదు. దేవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ అప్లై అవుతుంది, అవునా కాదా?
ఒక జాబ్ రావాలనుకో, ఈ జాబ్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ జాబ్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, టైప్ స్కిల్ ఉండాలి, తర్వాత ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడాలని ఈ లోకంలో ఉన్న వాటికి అన్ని అర్హతలు ఉండేటప్పుడు మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు అనేది, కొన్ని కండిషన్స్ మనకి అప్లై అవుతుంది. ఫస్ట్ ఏంటో తెలుసా? మనము తల్లి కడుపులో నుంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. అవునా కాదా? సో మనం మరణించిన తర్వాత కూడా తిరిగి దేవుని యొద్దకు మన ఆత్మ వెళ్ళాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా అయితే వచ్చావో అంతే పరిశుద్ధంగా తిరిగి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే మనం క్రైస్తవులుగా ఉండి ఎలా పడితే అలా తిరిగామా, ఎలా పడితే అలా మాట్లాడామా, మనకి చాలా చాలా పెద్ద శిక్ష ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత హెబ్రీ 9:14 చదవండమ్మా. ఆత్మ ద్వారా దేవునికి అప్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హెబ్రీ 9:14 యేసయ్య తను తాను మరణించే టైంకి ఎలా అప్పగించుకున్నాడు తెలుసా? నిర్దోషిగా అప్పగించుకున్నాడు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవునికి వెళ్ళాలంటే నువ్వు నేను మనమందరం కూడా చాలా నిర్దోషులుగా వెళ్ళాలి. ఎందుకంటే ఇచ్చే టైంలో మనం ఎలా ఉండాలో తిరిగి వెళ్ళే టైంలో కూడా అలాగే ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బైక్ కొనుక్కున్నాను నేను, ఒక బైక్ షోరూమ్కి వెళ్ళి తీసుకున్నాను. నాకు ఆ బైక్ నచ్చింది. అయితే ఇలా వెళ్తుండగా ఎవడో నన్ను గుద్దిసాడు. బండి డ్యామేజ్ అయింది. జస్ట్ ఆడి దగ్గర నుంచి ఇప్పుడే తెచ్చాను కదా అని చెప్పేసి ఆ ఓనర్కి వెళ్ళి నేను బండి ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు? అదేంటయ్యా, నేను ఇప్పుడే కదా నీ దగ్గర ₹1,00,000 పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇలా చిన్న ర్యాక్ అయింది, దానికేముంది అని అంటే తీసుకుంటాడా? లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళినా కూడా నీకు మొదట నేను బండి ఎలా ఇచ్చానో నువ్వు అలాగే ఇవ్వు అంటాడు. అవునా కదా? కాబట్టి మనం కూడా ఫస్ట్ మనం ఈ లోకంలో జన్మించేటప్పుడు ఎట్టి రీతిగా ఎంత పరిశుద్ధతగా ఎంత పవిత్రంగా అయితే ఎటువంటి కల్మషము కుళ్ళు డాగు మచ్చ మరక ఏం లేకుండా ఎలా ఉన్నామో తర్వాత కాలంలో ఏంటంటే యేసయ్య రక్తం ద్వారా వీటన్నిటినీ కూడా కడుక్కొని కల్మషం లేకుండా డాగు లేకుండా నిర్దోషులుగా మనం ఉంటేనే దేవుని వద్దకి మన ఆత్మ చేరుతుంది అన్నమాట. అయితే చాలామంది మనుషులు అనుకుంటారు మాకు ఈ అపరాధాలన్నీ కూడా మాకు ఈ బాధలంతా కూడా ఏటో ఈ దేవుడు. నేను చాలామంది అంటుంటే వింటున్నాను. ఒక్కోసారి అంటే నేను మా వారు చనిపోయినప్పుడు నేను బాధపడ్డాను. ఏంటో ప్రభు, ఏంటో ఇంతమంది లోకంలో ఉన్నారు, ఏటో మా ఆయనే దొరికాడు గలా అనుకున్నాను. అంటే మీ గురించి అంటే మీరు ఒప్పుకోరు కాబట్టి నా గురించి నేను చెప్తున్నాను అనమాట. మామూలుగా అంటే మనుషులైనా మనం ఎవరమైనా అలా అనుకుంటామమ్మా, అలా అనుకోకూడదు. కానీ మన జీవితంలో ఎందుకు ఎప్పుడు ఏది జరిగిందో అది దాని తాలూకా అర్థం అనేది దేవుడు మనకి తర్వాత తెలియజేస్తాడు. తర్వాత కూడా నాకు తెలియజేస్తాడు. అప్పుడు నేను చాలా పశ్చాత్తాపడ్డాను. అవునా ప్రభువా, అయ్యా నీ ప్రేమ తెలియక నేను ఇంతగా నేను దూషించాను అనుకొని నేను కూడా చాలా బాధపడ్డాను. అలాగే మీలో కూడా ఎవరైనా మీకు ఏమైనా బాధలు వస్తుందా, కష్టాలు అంటే మనకి ఎంత బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు భరించినంతగా మనం ఏమీ భరించలేదమ్మా. ఆయన నలుగొట్టబడినంతగా మనం ఏమీ నలుగొట్టబడలేదు. ఆయన దూషించినంతగా మనల్ని ఎవరు ఏం దూషించలేదు. చిన్న మాట అంటే ఫీల్ అయిపోతాం. అలా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దేవునితో పోల్చుకుంటే అసలు మనం పడింది శ్రమే కాదు. ఆయన బాధ ముందు మన బాధే కాదనమాట. అయితే స్వయంకృత అంటే మనము చేసే స్వయంగా మనం సొంతంగా చేసిన పనుల వల్లే మనకి అది వస్తుంది తప్ప దేవుడు కావాలని కూడా ఎవరిని కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదనమాట. ఇప్పుడు ఆత్మను చేర్చుకునే విషయంలో దేవుడి దగ్గర ఎవరి రికమెండేషన్స్ పనిచేయవు. మా ఆఫీస్లో ఉందనుకోండి, ఏవైనా అవుట్సోర్సింగ్ పోస్టులు కావాలంటే ఒక ఎమ్మెల్యే గారు రికమెండేషన్ ఇస్తే ఇస్తారు, ఒక ఎంపీ గారు రికమెండేషన్ ఇస్తే ఇస్తారు. కానీ ఆత్మ విషయంలో నీకు మీ పాస్టర్ గారు చేశారు, ఆ స్థుతి ఎప్పుడు కూడా మా చర్చికి వచ్చేది దేవా ఈ 6 నెలలు కూడా రాలేకపోయింది, కాబట్టి తను ఇప్పుడు మరణించినా కూడా తన ఆత్మను మీరు అప్పగించుకొని పాస్టర్ గారు ప్రార్థన చేసినా కూడా నా ఆత్మను దేవుడు అంగీకరించాడు. ఎందుకు? నేను ఇష్టకరంగా ఉండవలసింది దేవునికి, నేను విధేయత చూపించవలసింది దేవునికి, అంతే తప్ప ఇక్కడున్న జనాలకి ఎవరి ఇన్స్పిరేషన్ నేను చేయకూడదు. నేను ఏం చేసినా కూడా ఆ దేవుని చిత్తానుసారంగానే నేను చేయాలి, ఆయన మాటకు లోబడే చేయాలి, ఆయన మాటకు విధేయత కలిగే చేయాలి తప్ప ఈ లోకంలో ఉన్న మనుషుల గురించి నేను చేయకూడదు. ఎందుకంటే ఆత్మ విషయంలో అంత జాగ్రత్తగా మనము
చాలా ఆలోచించాలన్నమాట. కీర్తనలు 31:5 చూడండి అమ్మా. నా ఆత్మను థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే దావీదు ఏంటంటే తన ఆత్మను దేవుని చేతికి అప్పగించాడు. ఎలా అప్పగించాడంటే తన జీవితంలో అయితే తప్పు చేస్తాడు బెత్షెబా విషయంలో. కానీ ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి చేరి తను చేసిన తప్పునంతటినీ కూడా ఒప్పుకొని కన్నీరు విడిచి ఇక ఆ పాపాన్ని మళ్ళీ చేయలేదు. సో ఆ విధంగా పాపాన్ని అంతటినీ విడిచిపెట్టి కూడా తన ఆత్మను అప్పగించుకున్నాడు అనమాట. మరలా ఇంకా తప్పు అనేది తన లైఫ్లో చేయలేదు. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు, నా హృదయానుసారుడని అన్నాడు. అందుకే తన జీవితకాలం అంతా కూడా మరణించే వరకు కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చి తన ఆత్మని ఏంటంటే తండ్రిని అప్పగించాడనమాట. అలాగే విశ్వాసంతో పరిశుద్ధత్వతో నిండుకొని స్టెఫను కూడా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తప్పు చేసి కూడా దానిని ఒప్పుకొని ఇంకా మరలా చేయకుండా తన ఆత్మ అప్పగించుకొని దావీదులా మనం ఉన్నామా, లేదా విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునికి తన ఆత్మ అప్పగించుకున్న స్టెఫన్లా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరమైతే అలా లేము, ఇంకెప్పుడు కూడా మనం వద్దులో అలా ఉండొద్దు. వాళ్ళు అంతంత గొప్ప వ్యక్తులు కాబట్టే వాళ్ళ యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి రాయించాడంటే అక్కడ దావీదులా స్టెఫనులా ఏంటంటే వారికి మాదిరిగా యేసయ్య ఈ లోకంలో ఉన్నంత వరకు మాదిరికరంగా మన కొరకు జీవించాడు. అదేవిధంగా భక్తుల జీవితాలను కూడా వారు చేసిన తప్పుల్ని రాయించాడు. అలాగే తప్పులను తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా మార్పు చెందారో, తర్వాత వారు ఏ విధంగా జీవించారో అన్న విషయాలు కూడా దేవుడు రాయించాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదన్నమాట. అయితే కల్మషం లేని ఆత్మకు మన తండ్రికి అప్పగించాడు యేసయ్య. ఇప్పటికిప్పుడు మన శరీరంలోంచి దేవుడు ఆత్మను వేరు చేశారనుకో, మన ఆత్మ పరిస్థితి ఏంటి? అలా ఎప్పుడైనా ఆలోచించారు ఎవరైనా? ఇప్పటికిప్పుడు సపోజ్ వేరు చేయడం అంటే మరణించడమే కదా. సపోజ్ ఈ దినమే, ఈ క్షణమే, ఇప్పుడే ఆత్మని నీ శరీరంలోంచి నా శరీరంలోంచి వేరు చేస్తే మన ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవ్వరు చెప్పలేము. ఎందుకంటే స్వయంగా యేసయ్య శిష్యులో ఒక శిష్యుడైన యోధాకే ఏంటైందమ్మా, కల్మషం అంటితేనే అరకొరగా ఉన్నాడు. అవునా కాదా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండలేకపోయారు. అంతే కదా. ఇప్పుడు మనకి ఈ తెల్లని వస్త్రానికి ఏదైనా డాగులు ఉందనుకోండి, మనం ఎక్కడైనా నిలువుగా ఉండలేం కదా. ఎందుకు ఉండలేము? దానికి అండుకొని అది తొలగించుకోవాలని. కాబట్టి దేవుని దగ్గర ఉన్న యోధాకే కల్మషం లేని స్థితి అరకొరగా ఉంటే మన విషయంలో ఏంటి? కాబట్టి సత్ప్రవణ కలిగి ఉంటే దేవుని వాక్యాలకు సంబంధించిన జీవితాన్ని మనం ఏంటంటే మన ఆత్మకు అప్పగించాలి. ఇప్పటి వరకు ఉన్న అన్ని కల్మషాలని కడిగేసుకొని దేవుడు పశ్చాత్తాపం కలిగే జీవితాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా పశ్చాత్తాపంతో చేసిన ప్రతి దానిని కూడా ఏంటంటే దేవుని యొక్క పాదాల ముందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇంకా వాటిని మళ్ళా చేయకుండా మనం ఏ విధంగా అయితే తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి సమస్తమును నాయన తల వంచి దేవుడు తన యొక్క ఆత్మను అప్పగించుకునే విధంగా కూడా మనం కూడా మన ఆత్మ విషయంలో ఎటువంటిది లేకుండా, అంటే ఎందుకు ఏ మనిషిలోనైనా కూడా ఆత్మ ఉంటేనే మనకు విలువ. కాబట్టి ఆత్మ విషయంలో నేను నిర్లక్ష్యం చేయకూడదు. యేసయ్య ఏ విధంగా అయితే తన యొక్క ఆత్మను చక్కగా అప్పగించుకున్నాడో, ఎటువంటి దోషం లేకుండా, ఎటువంటి పాపం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా తన ఆత్మను అప్పగించుకున్నాడో అట్టి రీతిగా నేను కూడా ఉండాలనుకొని ఈరోజు నుంచి నువ్వు నేను మనం అందరం కూడా తీర్మానం చేసుకుందాం. ఈ చిన్న మాటలు దేవుని దీవించుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.